ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 20వ విడత నిధుల కోసం అర్హులైన రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పంటల సాగు పనులు మొదలైపోయిన క్రమంలో త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ జూలై నెలలోనే పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు 19 విడతలుగా కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించారు. అయితే అనర్హులను తొలగించే ప్రక్రియ సైతం కొనసాగుతోంది. కానీ కొన్ని చిన్న తప్పుల వల్ల సైతం అర్హులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ స్కీమ్లో నమోదు చేసిన పేరు, ఆధార్ కార్డులోని పేరు తప్పనిసరిగా సరిపోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ విడత సాయం అందుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. అర్హులైన భూమి కలిగిన రైతులందరికీ పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి సంవత్సరానికి 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు 19 విడతల్లో నిధులు జమ చేయగా చివరి విడత ఫిబ్రవరి 24, 2025న అందించిన సంగతి తెలిసిందే. 20వ విడత జూలై 2025 తొలి వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైతులు అర్హత ప్రమాణాలు పూర్తి చేశారో లేదో చూసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. ఆధార్లో పేరు సరిగా లేకుంటే చెల్లింపు ఆలస్యం కావచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ చెబుతోంది. పీఎం కిసాన్ మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ లేదా సిఎస్సి కేంద్రాల ద్వారా బయో అథెంటికేషన్ ఆధారిత ఈకేవైసీ ద్వారా ఆధార్ ప్రకారం పేరును సరిచేసుకోవచ్చని సూచించింది. లబ్ధిదారుడి పేరు ఆధార్ సమాచారంతో సరిపోలాల్సి ఉంది. చిన్న తప్పులు ఉన్నా చెల్లింపు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్యను సరిచేయడానికి పీఎం కిసాన్ లబ్ధిదారులు ఆధార్ రికార్డుల ప్రకారం వారి పేర్లను నిర్దిష్ట పద్ధతులను ఉపయోగించి అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ ప్రకారం పేరు మార్చడానికి లబ్ధిదారుడు మొబైల్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ లేదా సిఎస్సి కేంద్రాల్లో బయో అథెంటికేషన్ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. లబ్ధిదారులు వారి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణను ఉపయోగించి పేరు మార్పు కోసం ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. 20వ విడత త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో రైతులు పీఎం కిసాన్ వెబ్సైట్లో వారి స్టేటస్ తనిఖీ చేసుకోవాలి. డేటాబేస్లో వారి పేరు ఆధార్ రికార్డులతో సరిపోలుతుందో లేదో చూసుకోవాలి. అవసరమైతే ఈకేవైసీ పేరు సవరణను పూర్తి చేయాలి. వారి బ్యాంక్ ఖాతా సక్రమంగా ఉందని, ఆధార్తో అనుసంధానమైందని నిర్ధారించుకోవాలి.